హాయ్ హలో అందరికీ ముందుగా వెల్కమ్ టు అవర్ ఫార్మింగ్ ఛానల్ ఫార్మర్ సంచు. ఏంటి ఇప్పుడు అవుట్డోర్లో వీడియోస్ చేసేవాడు ఇండోర్లో వీడియోస్ చేస్తున్నారు ఏంటని అనుకుంటున్నారా? బయట ఎండలు మండిపోతున్నాయి గైస్. అండ్ బయట వర్క్ వీడియోస్ అనేవి చాలా వరకు అయితే తగ్గిపోయినాయి. అండ్ ఇంకా కొన్ని వర్క్స్ అయితే ఉన్నాయి, మందు కొట్టినవి ఒకటి. ఇంకా చిన్న చిన్న వర్క్స్ ఏంటంటే మన చేను కోత కోసేవి, లేకపోతే మన మొక్కజొన్న చేను ఏదైతే ఉందో అవి కంటిన్యూగా తీసేవి. ఈ వీడియోస్ అయితే మీకు ఫ్యూచర్లో అయితే వస్తాయి. మీకు ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటే ఆ వీడియోస్ అనేవి నేను అవుట్డోర్లో రికార్డ్ చేశాను అనుకోండి. ఆల్రెడీ ఒక వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టాను మీకు ఆల్రెడీ. సంక్రాంతి ఫార్మర్స్ ఫెస్టివల్ అని చెప్పి ఒక వీడియో అయితే చేశాను, స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను చూడండి. సో ఆ వీడియోలో ఏమైందంటే నేను అనుకున్న పాయింట్ మీకు క్లియర్గా అయితే తీసుకురాలేకపోయాను వీడియోలో. సో ఆ వీడియో కూడా పెద్ద నాకు ఇంట్రెస్ట్గా అనిపించలేదు. బట్ నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ మీకు ఒక క్లోజ్డ్ రూమ్లో ఒక మంచి అవుట్పుట్తో ఇస్తే మీకు అర్థమవుతుందని చెప్పి ఈ టైప్లో అయితే ట్రై చేస్తున్నాను. అలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ తీసుకురావడానికి కోసం అయితే ఈ సెటప్ అయితే సెట్ చేసుకున్నాను. బై ద వే ఈ సెటప్ ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోలోకి వచ్చేస్తే ఇప్పుడు మనం వేసే పంట ఏదైతే ఉందో 3 months to 5 months మధ్యలో అయితే మనం ఈ పంట స్పాన్ అయితే ఉంటుంది కదా, లైఫ్ స్పాన్. ఈ 5 months టైంలో మనం అయితే ఏం చేస్తాం? ఫస్ట్ అయితే పెట్టుబడి పెడతాం, లైక్ చేనుకి మందు వేయడం కానీ మందు కొట్టడం కానీ ఇంత పని అయితే చేస్తాం కదా. ఈ పని అంతా చేసిన తర్వాత కూడా మనకి చేతికి డబ్బులు వచ్చే వరకు దాని మీద మనకు నమ్మకం అయితే ఉండదు. ఒక్కొక్కసారి చేతుల దాకా వచ్చిన పంట చేజారిపోయింది కూడా చాలా సార్లు అయితే జరిగినాయి. లైక్ తుఫాన్లు కానీ ఈ మొక్కజొన్న చేలు కూడా గాలికి పడిపోవడం కానీ ఇలా చాలా అయితే జరిగాయి. సో దీంట్లో రిస్క్ ఉంటుంది, బట్ మనీ కూడా అంతంత మాత్రమే వస్తుంది కదా. సో ఇప్పుడు నేను మీకోసం కొన్ని పంటలు అయితే తీసుకొచ్చాను. ఆ పంటలు ఏంటంటే మనం ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేసామంటే అప్రాక్స్గా ఒక 25 to 50 years వరకు మనకి ప్రాఫిట్స్ అయితే తెచ్చిపెట్టేదే. వన్ టైం పెట్టే పంటలు అయితే ఇవన్నీ. సో ఇదంతా నేను క్యాల్కులేషన్స్ లైక్ ఎలా అంటే మీరు ఫస్ట్ మొక్క చేలు వేయడం కాడ నుంచి లాస్ట్ మీకు పంట వచ్చే వరకు ఎంత పెట్టుబడి అవ్వచ్చు, ఎంత ఖర్చు ఉండొచ్చు అనేది నేను ఎస్టిమేట్ చేసి అయితే మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి లాస్ట్ వరకు చూడండి. సో దీంట్లో మీకు ఏంటంటే ఒక 3-4 years వరకు అయితే మీకైతే పెట్టిన రూపాయి అయితే కనిపించదు గైస్. పెట్టిన రూపాయి మీకు ఎప్పుడైతే 5 years నుంచి మీకు 10 years మధ్యలో మీకు చిన్న చిన్న డబ్బులు అయితే కనిపిస్తూ ఉంటాయి. బట్ ఎప్పుడైతే మీరు 10 years దాన్ని పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారో అక్కడ నుంచి మీకు వచ్చే పెట్టుబడి అయితే అసలు చెప్తున్నా కదా ఒక జనరేషన్ బతికేయచ్చు, ఆ టైప్లో అయితే ఉంటుంది. సో ఆ పంటలు ఏంటో చూసుకుందాం. సో ఇవన్నీ నేను రీసెర్చ్ చేసి అయితే చెప్తున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాంగో ఫార్మింగ్ గైస్, మామిడి తోట. మనకు సమ్మర్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి? మ్యాంగో. ఇది ఒక సీజనల్ ఫ్రూట్. బట్ దీనికి ఉన్న డిమాండ్ ఎట్లా అంటే మనం తినే పచ్చళ్ళు, అది కాకుండా మనం సమ్మర్ వచ్చిందంటే మ్యాంగోస్ చాలామంది ఇంపోర్ట్ కూడా చేసుకుంటారు ఈ మ్యాంగోస్ని. అంత హై అండ్ డిమాండ్ ఉన్న పంట ఇదైతే. మీరు ఈ పంట వేస్తే కనుక అప్రాక్స్గా 50 years దిగుబడి అయితే తీసుకోవచ్చు. బట్ దీంట్లో ఏంటంటే 5 years తర్వాత నుంచి మనకి దిగుబడి అయితే రావడం స్టార్ట్ అవుతుంది. సో ఇంక పెట్టుబడి గురించి మాట్లాడుకుంటుంటే ఈ మ్యాంగో ప్లాంటేషన్ మనం చేపించడానికి 60 to 80K మధ్యలో అయితే అవుతుంది ఒక ఎకరానికి. సో ఒక ఎకరానికి 60 to 80K మనం ఇన్వెస్ట్ చేసి ఈ మొక్కలు అయితే పెట్టుకున్నామంటే మనకి 5 years తర్వాత నుంచి అయితే మనకి దిగుబడి రావడం స్టార్ట్ అవుతుంది. బట్ 10 years వరకు మీకు ప్రాపర్ దిగుబడి అయితే రాదు. 10 years తర్వాత నుంచి అయితే మీకు పర్ఫెక్ట్ దిగుబడి అయితే రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. 5 years నుంచి అయితే మీకు 1.5 lakh to 2 lakhs వరకు రావచ్చేమో. బట్ ఇది ఎప్పుడైతే మీకు 10 years క్రాస్ అవుతుందో ఈజీగా ఇయర్కి వచ్చి 8 lakhs ప్లస్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దీంట్లో కూడా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే మీరు పెట్టే ప్లాంటేషన్ రేర్ అయితే మాత్రం ఇంకా ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ లైక్ ఎలా అంటే మనకు అందరికీ దొరికే అయితే మనకు రేటు నార్మల్గా అయితే ఉంటాయి మార్కెట్లో రేటు. బట్ ఎప్పుడైతే ఎక్కువ మందికి దొరకకుండా మన నేలలో పండే టైప్లో అయితే ఉంటాయో అప్పుడైతే దానికి ఎక్కువ డిమాండ్ అండ్ ఎక్కువ రేట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది ఈ మ్యాంగో ఫార్మింగ్ గురించి అయితే. అండ్ ఇంకో నెక్స్ట్ థాట్ వచ్చేసి నా ఫేవరెట్, ఇది కొబ్బరి తోట. అండ్ ఈ కోకోనట్ అనేది ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే మామూలు డిమాండ్ అయితే ఉండదు. అండ్ ఇది మనం ప్లాంటేషన్ చేసుకోవడానికి అయితే 70K to 1 lakh మధ్యలో అయితే అవుతుంది మనం పెట్టుకునే టైప్స్ని బట్టి. ఇది కూడా సేమ్ మన 5 years నుంచి దిగుబడి అయితే స్టార్ట్ అవుతుంది. మనకి ప్రాపర్ దిగుబడి తీసుకోవాలంటే ఈ పంటలు ఏవైనా సరే అప్రాక్స్గా 8 to 10 years మధ్య నుంచి అయితే మనకు కంప్లీట్ ప్రాఫిట్ అయితే తీసుకోవడానికి అయితే ఛాన్సులు అయితే ఉంటాయి ఈ పంటల్లో. అండ్ ఈ పంట నాకు ఫేవరెట్ అని ఎందుకు చెప్పానంటే ఈ పంటలో మనం చాలా రకాల పనులు అయితే చేసుకోవచ్చు. లైక్ కోకోనట్ తోట పెట్టిన వాళ్ళు, ఇంకా కింద వేరుశనగ పండించిన వాళ్ళు ఉన్నారు. అది కూడా కాకుండా మనం కోకో తోట పెట్టిన వాళ్ళు ఉన్నారు. సో ఈ టైప్లో అయితే పెట్టి ఇంకా ప్రాఫిట్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా చాలా మందిని చూశాను నేను కూడా. అండ్ మీరు కూడా చూసే ఉంటారు. పైన కొబ్బరి తోట ఉండి కింద కోకో తోటలు ఇలా పెట్టిన వాళ్ళు కూడా చాలా మందిని చూసే ఉంటారు మీరు. సో ఇది నా ఫేవరెట్ పంట ఎందుకు చెప్పానంటే ఇన్ని రకాలుగా మనం దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది అప్ టు 50 years వరకు కూడా దీన్ని ఏ డోకా లేకుండా మనకి దిగుబడి అయితే తీసుకోవచ్చు. అండ్ మీరు ఇది ఎప్పుడైతే 10 years క్రాస్ అవుతుందో మీకు 10 to 15 lakhs ప్లస్ వచ్చే అవకాశాలు అయితే మీకైతే ఉంటాయి ఇవి కొబ్బరి తోటలో.
సో ఇది ఈ కొబ్బరి తోట పంట గురించి అయితే. సో ఇంకా థర్డ్ వన్ వచ్చేసి సీతాఫలం, కస్టర్డ్ యాపిల్. ఇది కూడా మీకు లాంగ్ టర్మ్లో వచ్చే పంటనా అని మీరు అనుకోవచ్చు. దీని గురించి ఒక విషయం చెప్తాను చూడండి. మాకు ఒక తోట ఉండేది, లైక్ జీడి తోట అనుకోవచ్చు. సో మా జీడి తోటకి మోటార్ అయితే లేదు, సో వాటర్ అయితే వచ్చేది కాదు. అక్కడ ఒక ప్లేస్లో మాకు ఏమైందంటే ఈ సీతాఫలం చెట్టు ఉండేది. యాక్చువల్లీ జీడి తోటకి వాటర్ లేకుండా సర్వైవ్ అవుతుంది, అది మీ అందరికీ తెలిసిందే. బట్ దాని పక్కన ఈ కస్టర్డ్ యాపిల్ లైక్ సీతాఫలం ఏదైతే ఉందో దానికి కూడా వాటర్ లేకుండా మనకు అది పండ్లు అయితే ఇచ్చేది. వాటర్ కూడా పెద్ద అవసరం అయితే లేదు, పెద్ద పెట్టుబడి కూడా అడగదు నాకు తెలిసేది మిమ్మల్ని. కస్టర్డ్ యాపిల్ అనేది కొద్దిగా డిమాండ్ ఉన్నదే, మరీ అంత మ్యాంగో అంత అట్లా అంత చెప్పలేను, కానీ దీనికి కూడా కొద్దిగా అయితే డిమాండ్ అయితే ఉంది ఈ సీతాఫలంకి. అండ్ ఇంకా సీతాఫలం పెట్టుబడి గురించి మాట్లాడుకున్నట్లయితే 40 to 50K మధ్యలో అయితే అవుతుంది మనం ఒక ఎకరానికి వచ్చేసి. అండ్ 3 years తర్వాత నుంచి అయితే ప్రాఫిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇయర్కి 1.5 lakh ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం ఒక ఎకరంలో ఇదంతా చేసుకుంటే. అండ్ ఇంకా 10 yearsకి అయితే ఈజీగా చెప్తున్నాను కదా, 15 to 20 lakhs ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చు. ఇదంతా నేను రీసెర్చ్ చేసి చెప్తున్నాను, నేనైతే పర్ఫెక్ట్గా డైరెక్ట్గా నేనైతే చేయలేదు. బట్ నాకు తెలిసినంత వరకు అయితే ఇవి చేసుకుంటే లాంగ్ రన్లో అయితే ఖచ్చితంగా మనకి ఎంతో కొంత ప్రాఫిట్స్ అయితే చూపిస్తాయి. అండ్ ఇంకా లాస్ట్ అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి, అసలు నేను దీని లిస్ట్లో యాడ్ చేయకూడదు అనుకున్నా, బట్ ఎందుకు యాడ్ చేశానో మీకే లాస్ట్కి వచ్చేటప్పుడు అర్థమవుతుంది చూడండి. ఈ లాస్ట్ వన్ వచ్చేసి పామ్ ఆయిల్ రేట్లు ఎలా ఉన్నాయి మీరు ఈ మధ్యలో చూసే ఉంటారు. ఇంతకు ముందు చెప్పుకున్న పంటలన్నీ వచ్చేసి మనం ఈజీగా ఎస్టిమేట్ చేయొచ్చు, ఒక 10 lakhs 15 lakhs 10 years తర్వాత మనకు రావచ్చు అని. బట్ ఇందులో ఏదైతే ఉందో ఇది ఒక్కొక్కసారి రేట్ ఎలా అప్ అవుద్ది, ఒక్కొక్కసారి డౌన్ అవుద్ది. ఒక్కొక్కసారి రేటు 20 to 25K వెళ్ళినప్పుడు కూడా మనం చూసాం. బట్ ఒక్కొక్కసారి 15K వరకు వచ్చిన రేట్లు కూడా చూసాం మనం. సో దీని అయితే నేను రికమెండ్ చేయను, బట్ ప్రాఫిటబులే, రిస్క్తో కూడుకున్నది. ఇది రిస్క్తో కూడుకున్నది ఎందుకంటున్నానంటే, నేను పామెల్ తోట ప్లాంటేషన్ చేయించినప్పుడు మొక్క వచ్చేసి 200 rupees గైస్. బట్ ఇదే ఒక మొన్న ఈ మధ్యన ఏం జరిగిందంటే, డిమాండ్ ఉండటం వల్ల అప్పుడు చెప్పా కదా 25K ప్లస్ వరకు వెళ్ళిందని చెప్పి, అప్పుడు డిమాండ్ ఉండటం వల్ల మొక్క వచ్చేసి 200 వరకు పెట్టారు. బట్ రీసెంట్గా ఏమైందంటే మొక్కలు ఫ్రీగా ఇచ్చారు గైస్, ఫ్రీగా ప్లాంటేషన్ చేశారు మన పామెల్ మొక్కలు వచ్చేసి. సో ఈ టైప్లో చూసుకుంటే డిమాండ్ పెరిగినప్పుడు ఒకలా ఉంటుంది, డిమాండ్ తగ్గినప్పుడు ఒకలా ఉంటుంది. బట్ మిగతా అన్నీ ఏదన్నా చూసుకుంటే అవి డిమాండ్ బట్టి సప్లై ఉండదు, అవి ఉన్నాయంటే ఖచ్చితంగా డిమాండ్ ఉంటుంది. బట్ ఇది డిమాండ్ బట్టి సప్లై అనమాట. సో దీన్ని నేనైతే చూసుకోవట్లేదు. బట్ ఈ ప్లాంటేషన్ సరే మనం ఒక 3 years దీంట్లో మనం వ్యవసాయం చేసుకోవచ్చు. 3 years తర్వాత మనం దీనికి ఎంత పెట్టుబడి పెట్టుకుంటే దాన్ని బట్టి మనకి దిగుబడి అయితే వస్తుంది. సో నేను ముందు చెప్పినవి అయితే ఆటోమేటిక్గా మనం ఫస్ట్లో ఎలాగైతే పెట్టుబడి పెడుతున్నామో లాస్ట్కి వచ్చేటప్పుడు దిగుబడి అయితే వస్తుంది. బట్ దీనికైతే మాత్రం మనం పెట్టుబడి పెట్టుకుంటూ వెళ్తే మనకి దిగుబడి అయితే వస్తుంది అనమాట. సో దీన్ని నేను తీసిపారేయాలని కాదు, ఎందుకంటే దీనికి ఎలా ఉందని చెప్పి నేను మీకు చెప్తున్నాను ఈ వీడియోలో. సో ఇంకా మీ ఇష్టం, మీ సెట్ అయ్యే ల్యాండ్ని బట్టి, మీ చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ని బట్టి మీకు ఏ పంట సెట్ అవుతుందో మీరైతే తెలుసుకుని మీరైతే ఇక్కడ ప్లాంటేషన్ అయితే చేసుకోండి. సో ఇవి కొన్ని పంటలు మన పెట్టుబడిని దృష్టిలోకి తీసుకోకుండా మనకి దిగుబడి ఇచ్చే పంటలు అయితే ఇవి. బ్లైండ్గా వెళ్ళి మీరు ఈ పంటలు అయితే వేసేయండి మీకు ప్రాఫిట్స్ వచ్చేస్తాయి అనేది నేనైతే చెప్పను. ఎందుకంటే మీ చుట్టూ ఉన్న లొకేషన్స్ బట్టి, మీకున్న వాటర్ సప్లై లేదా మీరు పెట్టగలే రూపాయిని బట్టి మీరు చూసుకునేది దీన్ని డిసైడ్ చేసుకోండి, మీకు ఏది సెట్ అవుద్ది అనుకుంటున్నారో అది. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ చేసుకుని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా ఒక టాపిక్ గురించి ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే దీన్ని కూడా కామెంట్ చేయండి, నేను మీకు ఆ వీడియో అయితే తీసుకొస్తూ ఉంటాను. సో ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.